హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఒక హెల్దీ రెసిపీ చేయబోతున్నాం. అదే మన ఇంట్లో ఈజీగా నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్పబోతున్నాను. ఇదైతే ఈ మీగడ నేను 1 వీక్ నుంచి కలెక్ట్ చేసుకున్న మీగడ అనమాట. నేను రోజు 1 లీటర్ ఆవు పాలు తీసుకుంటాను. వాటిని బాగా మరిగించేసి చక్కగా మిగడ అనేది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఇలా 1 వీక్ నేను స్టోర్ చేసుకున్న మీగడ ఇది. మనకి అందరికీ తెలిసిన విషయమే కదా. ముందు రోజు మనం నైట్ పెరుగు వేస్తే మార్నింగ్ కల్లా అది తోడుకొని పెరుగుగా మారుతుంది కదా, మనందరికీ తెలిసిన విషయమే అది. నేను కూడా ముందు రోజు నైట్ అలాగే వేసి ఇలా తోడు పెట్టుకుంటాను అనమాట. చాలామంది కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు కదా నెయ్యి తయారు చేయడం అనేది. బట్ ఇది వెరీ 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 సింపుల్. ఈజీగా మనం ఇంట్లోనే హెల్తీగా చేసేసుకోవచ్చు. బయట కొనుక్కునే నెయ్యి మనకు అంత హెల్తీగా ఉండదు కదా, ఏమేమి కలుపుతారో తెలీదు, అది ఒరిజినలో కాదో కూడా మనకి తెలీదు. ఇంట్లోనే అయితే మన కళ్ళ ముందు మన చేతులతో మనమే తయారు చేసుకుంటాం కదా. సో ఇది చాలా హెల్తీ అన్నమాట. మీగడని మీరు ఇలా ఈజీగా రుద్దుకున్నారనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట వెన్న అనేది. కష్టంగా తిప్పాలి చేయాలి ఇదంతా ఏమీ అవసరం లేదు. మీరు వాటర్ యాడ్ చేయకముందే మీరు ఇలా తిప్పుకున్నారనుకోండి, ఈజీగా వెన్న అనేది వచ్చేస్తుంది. చాలామంది మిక్సీకి కూడా వేసుకుంటారు, బట్ మిక్సీ కంటే ఇలాగే బాగా వస్తుందని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇలా మనం చిన్న గిన్నెలో అయితే సరిగా తిప్పేటప్పుడు మనకి బయటికి స్ప్రెడ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పి నేను ఒక పెద్ద పాత్రలో వేసుకున్నాను. ఒక 1 లీటర్ వరకు వాటర్ని అయితే యాడ్ చేశాను. మీరు మీగడను బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మీరు మిడిల్లో తిప్పకుండా కార్నర్స్లో, అంటే ఒక సైడ్ని కనుక మీరు తిప్పారంటే చాలా ఫాస్ట్గా వెన్న అనేది వస్తుంది అన్నమాట. కష్టపడాల్సిన అవసరం ఏమీ ఉండదు. మీకు ముందు చెప్పినట్టుగా వాటర్ యాడ్ చేయకముందు మీరు ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలా రుద్దుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసి ఇలా కార్నర్కి కనుక మీరు తిప్పితే మీకు వితిన్ 3 మినిట్స్లోనే వెన్న అనేది వచ్చేస్తుంది సింపుల్గా. నేను చూపిస్తున్నట్టుగా కార్నర్లో మాత్రమే తిప్పుకోండి. చాలామంది నెయ్యి తినక ఈ కీళ్ళ నొప్పులు అవి ఇవి వస్తూ ఉంటాయి కదా, బట్ నెయ్యి చాలా హెల్దీ. 1 స్పూన్ ప్రతి ఒక్కరూ రోజుకి 1 స్పూన్ నెయ్యి కనుక తీసుకుంటే మనం 40 ఇయర్స్ ప్లస్ అయిన తర్వాత మనకి ఈ కీళ్ళ నొప్పులు అనేవి అయితే రాకుండా ఉంటాయి. నెయ్యి అయినా వాడచ్చు, అలాగే నువ్వుల నూనె కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట మన హెల్త్కి. వెన్న చూసారా, నాకు మినిమం 3 మినిట్స్ అయితే పట్టింది, చక్కగా వచ్చేసింది వెన్న. ఇలా మన వాటర్లో చేయి డిప్ చేసుకున్న తర్వాత వెన్న తీసుకున్నాం అనుకోండి, మన చేతికి ఎక్కడ అంటుకోకుండా వెన్న అనేది ఈజీగా వస్తుంది. వెన్న మాత్రం కంపల్సరీగా వాష్ చేసుకోవాలి. ఇలా డైరెక్ట్గా మాత్రం తీసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశారంటే బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. నేనైతే 2 టైమ్స్ వాష్ చేస్తాను వెన్నని. 2 టైమ్స్ వాష్ చేసేసి ఇలా ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటాను. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో, చూస్తుంటే ఐస్ క్రీమ్ లాగా కనిపిస్తుంది కదా మీకు. నేను చాక్లెట్ డబ్బాలో ఇది ఎయిర్ టైట్గా ఉందని చెప్పి ఇందులో పెడుతున్నాను. ఎయిర్ టైట్ డబ్బా పెట్టారనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టినా ఎటువంటి స్మెల్ రాకుండా మంచిగా ఉంటుంది అన్నమాట, పాడవకుండా 1 మంత్ వరకు ఉంటుంది. 1 మంత్ తర్వాత అయితే కంపల్సరీగా ఉండదు, పాడైపోద్ది. దీన్ని మీరు హోమ్ మేడ్ బటర్గా కూడా వాడుకోవచ్చు. మీరు ఇలాంటి పాత్ర ఏదైనా తీసుకోండి. ఇదేంటంటే మీరు నాన్ వెజ్ వండనిది అయి ఉంటే చాలా మంచిది, ఎందుకంటే మనం ఈ నెయ్యిని పూజలో వాడడానికి ఉపయోగపడదు అనమాట. నాన్ వెజ్ వండే పాత్రలో కనుక మీరు నెయ్యిని మరిగించినట్లయితే. నేనైతే కేవలం నెయ్యి మరిగించడానికి మాత్రమే ఈ బౌల్ అనేది యూజ్ చేస్తాను. చూడండి, మనం ఇలా కలుపుతూనే ఉండాలి. ఎండ్ వరకు కూడా మనం నెయ్యిని కలుపుతూనే ఉండాలన్నమాట. లేదంటే అడుగు అంటుకొని నెయ్యి అనేది తక్కువ వస్తుంది అన్నమాట, ఎక్కువ అనేది రాదు. అలాగే ఈ నురుగా కనిపిస్తుంది కదా మీకు, ఈ నురుగు మొత్తం పోయి మనకి బబుల్స్ లాగా పైకి తేలుతూ ఉంటుంది అన్నమాట నెయ్యి అనేది. అప్పుడు మనకి కరెక్ట్గా మరుగుతున్నట్టు అర్థం. నేను మీకు చూపిస్తాను ఎలా చేయాలి అనేది. మినిమం నాకు అరౌండ్గా 30 to 40 మినిట్స్ అయితే పట్టింది నెయ్యి కాగబెట్టడానికి. చూడండి బబుల్స్ లాగా వచ్చింది కదా, ఇలా బబుల్స్ లాగా రావాలి. చాలామంది ఏం చేస్తారంటే కొద్దిగా ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు
కొద్దిగా నీళ్లు చిలకరిస్తూ ఉంటారు, లేదంటే కొద్దిగా మజ్జిగను కూడా చిలకరిస్తూ ఉంటారు. అలా అయితే కనుక మీరు తినడానికి మాత్రమే ఆ నెయ్యి ఉపయోగపడుతుంది, కానీ దీపారాధనకి మాత్రం ఖచ్చితంగా అది ఉపయోగపడదు. ఎందుకంటే నీళ్లు చిలకరించినా మజ్జిగ చిలకరించినా అది ఖచ్చితంగా పూజలో ఉపయోగపడదు. మీరు పూజ కోసం కనుక చేస్తున్నారంటే వాటర్ కానీ మజ్జిగ కానీ ఏమీ చిలకరించొద్దు. తినడానికైతే మాత్రం ఓకే. చూసారా, నెయ్యి అయితే చక్కగా మరిగిపోయింది. ఇలా రావాలి. అడుగున మనకి కాస్త మాడినట్టుగా కనిపిస్తుంది. అలా మాడినట్టు కనిపించిన తర్వాత మాత్రమే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇలా మనం స్ట్రైన్ చేసేసుకోవడమే. ఒక గ్లాస్ జార్లో నేనైతే వేసేసుకున్నాను నెయ్యి. చూడండి, హోమ్ మేడ్ ఘీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా. లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్.